గురు. హాయ్, హలో అండి. వెల్కమ్ టు శ్రీ గురు ఛానల్. సో నా పేరు బి వల్లి నాయక్, బయాలజీ ఫ్యాకల్టీ. అండ్ ఈ మధ్య కాలంలో గ్లోబల్ ఎక్సలెంట్ అవార్డు రావడం జరిగింది. అంటే విద్యా వ్యవస్థ పైన, బోధనా విధానం పైన ఒక రిపోర్ట్ని పంపించడం ద్వారా ఈ అవార్డుకి సెలెక్ట్ చేయడం జరిగింది. రైట్, దానికంటే ముందు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఈ కరోనా వ్యాధి ప్రభావం వల్ల ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నారో వాళ్ళకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ లాక్డౌను తర్వాత ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి ఈ సమయం ఏదైతే ఉందో కొంతమందికి పాజిటివ్గాను, కొంతమందికి నెగిటివ్గా యూజ్ చేస్తుంది. అంటే ఇదే కరోనా వ్యాధి ఈ సమయం ఏదైతే ఉందో తర్వాత ఫ్యూచర్లో అంటే జీవితాంతం కొంతమందికి గుర్తుండిపోతుంది. అంటే తేడా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో జస్ట్ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఇప్పుడు ఏమీ లేదు కదా, నోటిఫికేషన్స్ ఏమీ లేవు కదా, సో చదవకపోయినా ఏమీ కాదు, తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో కానీ దీన్నే ఈ సమయాన్నే కొంతమంది ఇంకొక రకంగా ఉపయోగించుకుంటారు. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడం కంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని కొంతమంది యూజ్ చేసుకుంటున్నారు. అందుకోసమే ఇప్పుడు దాదాపుగా వాళ్ళు సబ్జెక్ట్ మొత్తం కూడా కవర్ చేసుకుని ప్రిపేర్ అయిన తర్వాత రేపన్న రోజు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సెలెక్ట్ అయ్యేది వాళ్ళే. అంటే ఇక్కడ రెండు రకాలు, కరోనా వ్యాధి వల్ల సరే ప్రపంచం మొత్తం కూడా సో ఈ కరోనా వల్ల బాధపడుతున్నా కానీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎందుకంటే నిరంతరంగా అభ్యాసనం అవసరం. సో నిరంతరం అభ్యాసనం అవసరం కాబట్టి దీన్ని ఇప్పుడు పాజిటివ్గా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. ఎందుకంటే మీరు కావాలంటే కొంతమంది అంటే కాల్స్ ద్వారా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, సార్ ఈ టైంలో అప్పుడు నేర్చుకున్నదంతా కూడా ఇప్పుడు మర్చిపోయామని, అది మైనస్సే. ఇంకా కొంతమంది ఇంకా ఏమైనా బుక్స్ ఏమైనా రిఫర్ చేసి చదవచ్చా అనేది అడుగుతున్నారు. అంటే ఇక్కడ చూడండి, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. కాబట్టి ఈ ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని ఉపయోగించుకుంటే మంచిది, అది కూడా పాజిటివ్గా. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను అప్పుడు చదువుతా, ఇప్పుడంతా ఏదో బాధలో ఉన్నాం కదా, బాధలు ఏమీ లేవు. మనం అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం కోసం కొద్ది గ్యాప్ వచ్చినా కానీ సో దానికి తగ్గట్టుగా మనం రెడీగా ఉంటే మంచిది. కాబట్టి ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, ఒక అకాడమిక్ ఇయర్ అయితే అది వేరు. అంతేగాని ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత టైం ఇస్తాడో తెలియదు, ఆ ఉన్నటువంటి టైంలో నువ్వు ప్రిపేర్ అవుతావా లేదా తెలియదు. కాబట్టి ఇప్పుడు ఈ కరోనా టైంలో కొద్దిగా మన జాగ్రత్త హెల్త్ కేర్ తీసుకుంటూ దానికి తగ్గట్టుగా ఒక ప్రణాళికాబద్ధంగా చదివితే మంచిది. ఎందుకంటే అందుకోసం పాజిటివ్, ఇప్పుడు పాజిటివ్గా అనుకూలంగా మలుచుకుంటే సమయాన్ని ఇదే కరోనాని నువ్వు జీవితాంతం తెలుసుకుంటే ఎందుకు, ఆ టైంలో నాకు ఇంత గ్యాప్ వచ్చింది, ఎగ్జామ్ కోసం నేను ప్రిపేర్ అయ్యాను, ఇంత సమయం దొరికింది నాకు అని. కొంతమంది ఆ కరోనా టైంలో ఇంతకుముందు కోచింగ్ తీసుకున్నాం, ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకున్నాం, కానీ ఇప్పుడు ఏమీ లేదు, అంతా మర్చిపోయి ఉంటున్నారు. సో ఆఫ్లైన్ ఇప్పుడు లేదు కాబట్టి మీకు అందుబాటులో ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఉపయోగించుకుంటే మంచిది. అది ఏదైనా కావచ్చు, మీకు అనుకున్నటువంటి సమయం ఏదైతే ఉందో ఉన్న సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే మన జీవితం కూడా ఆ విధంగా మారుతుంది. రైట్, సో అది మీరు ప్లాన్ చేసుకోండి. అయితే ఎస్పెషల్లీ జనరల్ సైన్స్లో మీకు బయాలజీ, ఫిజిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మూడు కూడా ఉంటాయి. సో దీంట్లో ఈ బయాలజీ, ఫిజిక్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ మూడు కలిపితే జనరల్ సైన్స్. సో దీంట్లో ఈ బయాలజీకి సంబంధించింది, తర్వాత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ బయాలజీకి సంబంధించినటువంటి అంశాలు కొన్ని, ఫిజిక్స్కి సంబంధించిన అంశాలు కొన్ని,
తర్వాత ఈ క్షిపణులకు సంబంధించింది ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్. అయితే మీరు జనరల్ స్టడీస్ సిలబస్ చూసినట్లయితే ఎస్పెషల్లీ సైన్స్ అండ్ డైలీ లైఫ్ అన్నారు. అంటే నిత్య జీవితంలో కొంతమంది ఏమనుకుంటారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మరి నిత్య జీవితంలో జరిగేదంటే ఏమీ లేదు. రోజు నువ్వు నివసిస్తున్నటువంటి వాతావరణం ఏదైతుందో అది నీ శరీరం, నువ్వు చేసే పని. ముందు సిలబస్ అనాలిసిస్ చేసుకోండి, తర్వాత ఏం చదవాలి ఎట్లా చదవాలని తర్వాత. దీంట్లో ఇప్పుడు బయాలజీకి సంబంధించింది ఎందుకు చదవాలి? బయాలజీ చదవకపోతే ఏమవుతుంది? ఏమీ కాదు. చదవకపోతే కనీసం ఎగ్జామ్ కోసం కాకపోయినా నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి అలా తెలుసుకోవాలి అంటే ఇది అవసరం సైన్స్, దాంట్లో బయాలజీ. ఇప్పుడు ఆర్గాన్స్, ఏ అవయవాలు ఉన్నాయి, ఏం పని చేస్తుంది, అవి పని చెయ్యకపోతే మనకు ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది, చేస్తే ఏమవుతుంది, అవి సక్రమంగా పని చేయాలంటే నువ్వేం చేయాలి అంటే లోపల ఉన్నటువంటి అవయవాల మీద ప్రభావం పడితే అది బాహ్య కారకాలు కావచ్చు, నువ్వు తీసుకునే ఆహార పదార్థాలు కావచ్చు. అంటే ఒక సబ్జెక్టుకి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం అనేది నీకు ఉండాలి. సో కాబట్టి మన కోసం అంటే ఏ విధంగా మన లైఫ్ ఏ విధంగా ఉండాలి, ఎలా జీవించాలి, అవయవాలు ఏం పని చేస్తాయి అవి తెలుసుకోవాలి, ఎటువంటి ఆహార పదార్థాలు అవసరం. ఇప్పుడు చూడండి, కరోనా టైంలో ఇమ్యూనిటీ పవర్ అంటున్నారు, వ్యాధి నిరోధక శక్తి అంతా కూడా ఈ ప్రభావం మొత్తం కూడా వ్యాధి నిరోధక శక్తి. ఎవరి నోట్లో అయినా వినండి, వ్యాధి నిరోధక శక్తి. అసలు ఈ కరోనా వ్యాధి రాకముందు ఎవరికి తెలియదు, ఏదో తింటున్నాం ఏదో జరుగుతుంది అన్నట్టుగా. కానీ ఇప్పుడు మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలట. కాబట్టి మనం కొన్ని ఆహార పదార్థాలు తెలుసుకోవాలని, ఏమేమి తినాలో. అంటే ఇటువంటి పరిజ్ఞానం రావాలంటే ఇది ముందు నేర్చుకోవాల్సిందే. సో మన నిత్య జీవితంలో ఏది జరుగుతుందో అదే ఇక్కడంతా కూడా నేర్చుకునేది. కాబట్టి సో ఇక్కడ బయాలజీలో మనకు సిలబస్. సో దీని తర్వాత మనం సిలబస్ ఎనాలిసిస్ చేస్తే, సిలబస్ ఎందుకు చెప్పాలంటే ఏది పడితే చదవద్దు. ఎందుకంటే ఏం చదువుతున్నామో తెలియాలి మనకు. నీకు సిలబస్ తెలియకుండా ఏదేదో చదివేస్తే నాకు సెలెక్షన్ రాలేదంటే తప్పు నీది. కాబట్టి సో జాగ్రత్తగా, ఇదే కాదు ఏ సబ్జెక్ట్ అయినా కానీ మీరు ఫస్ట్ సిలబస్ ఎనాలిసిస్ చేయండి. నేను అనేది ఎప్పుడు కూడా ఇదే, ఆ సిలబస్ మీద నీకు పట్టు ఉంటే ఆటోమేటిక్గా ఏం చదవాలనేది నీకు తెలుస్తుంది. ఇంకొకటి, ఎంతసేపు చదవాలంటే నీకు సిలబస్ తెలిసింది, ఇప్పుడు ఎంతసేపు చదవాలి? కొంతమంది 24 గంటలు చదువుతూనే ఉంటారు, ఉపయోగం ఉండదు. కొంతమంది గంట చదివినా కానీ ఆ 24 గంటలు చదివిన వ్యక్తికి గంట చదివిన వ్యక్తి ఈక్వల్. నువ్వు చదివే ముందు నీ మానసిక స్థితి ఎలా ఉంది అనేది ముందు సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎకనామికల్ కావచ్చు, వేరే ప్రాబ్లమ్స్ అన్నీ కావచ్చు, ఎన్ని మన దాంట్లోనే పెట్టుకొని నేను ఏదో చదువుతున్నా అంటే అది వృధాగా పోతుంది. కాబట్టి ఒకటి మైండ్లో ఫిక్స్ చేసుకోండి, నేను ఈ సర్వీస్ కోసం సో ప్రిపేర్ అవుతున్నా, ఆ సర్వీస్ నాకు వస్తుంది. ఈ సర్వీస్ వచ్చే ఈ గ్యాప్లో ఎన్ని అవరోధాలు వచ్చినా కానీ నేను తట్టుకుంటాను, వాటితో సంబంధం లేకుండా ఈ సర్వీస్ వచ్చేలా నేను చేసుకుంటాను. అది ఏ సెలెక్షన్ అయినా కావచ్చు. కాబట్టి ఆ చదివే టైం కూడా మీరు సెట్ చేసుకోండి. సో ఇలా ఒక ప్రణాళికాబద్ధంగా చదివితే సెలెక్షన్ అయితే వస్తుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ కరోనా టైంని ఎంత ఉపయోగించుకుంటే అంత మంచిది. అది పాజిటివ్గా, అనుకూలంగా, రైట్. అయితే ఈ బయాలజీలో ముఖ్యంగా సిలబస్ సంబంధించింది ఈ హ్యూమన్ ఫిజియాలజీ. కొన్ని యూనిట్స్ ఉంటాయండి దీంట్లో. ఒకటి హ్యూమన్ ఫిజియాలజీ, తర్వాత దాన్ని తెలుగులో
మానవ శరీర ధర్మ శాస్త్రం, హ్యూమన్ ఫిజియాలజీ. తర్వాత ఇంకోటి పోషణ, న్యూట్రిషన్. ఇంకొకటి ప్యాథాలజీ, డిసీజెస్, వ్యాధులు. తర్వాత క్లాసిఫికేషన్, వర్గీకరణ, ప్లాంట్ అండ్ యానిమల్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ ప్లాంట్ ఫిజియాలజీ, మొక్కల శరీర ధర్మశాస్త్రం. ప్లాంట్స్ అండ్ ప్రైమరీ పార్ట్స్. సో ప్లాంట్స్ అండ్ ప్రైమరీ పార్ట్స్, మొక్కలు ప్రాథమిక భాగాలు అంటే వేర్లు, కాండము, పత్రము ఇవన్నీ వస్తాయి. సో వీటిలో మనకు ఈ ఫస్ట్ వన్ హ్యూమన్ ఫిజియాలజీ, మానవ శరీర ధర్మశాస్త్రం. మనకి ఇక్కడ బయాలజీ చదివేటప్పుడు కూడా, జనరల్ స్టడీస్లో బయాలజీ చదివేటప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి యూనిట్స్లో ఏ యూనిట్స్ ఎక్కువ వెయిటేజ్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ వెయిటేజ్ వచ్చే అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ వచ్చేసి దానిలో ఫస్ట్ హ్యూమన్ ఫిజియాలజీ. అంటే మళ్ళీ సిలబస్ చెప్పేటప్పుడు నేను క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ హ్యూమన్ ఫిజియాలజీ, మానవ శరీర ధర్మ శాస్త్రం, ఫస్ట్ యూనిట్. తర్వాత అంటే క్వశ్చన్స్ ఎక్కువగా వెయిటేజ్ వచ్చే అవకాశం, లాస్ట్ ప్రీవియస్ మీరు పేపర్స్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ చూడండి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ కవర్ అయిందండి. దీంట్లో ఫస్ట్ హ్యూమన్ ఫిజియాలజీ, తర్వాత ప్యాథాలజీ, వ్యాధి శాస్త్రము, ప్యాథాలజీ వ్యాధి శాస్త్రము. ఇంకో అంటే ఆర్డర్లో వెయిటేజ్ని బట్టి ఆర్డర్లో రాస్తున్నా. ఇంకొకటి న్యూట్రిషన్, పోషణ. న్యూట్రిషన్, పోషణ. తర్వాత క్లాసిఫికేషన్, మొక్కల జంతువుల వర్గీకరణ. మొక్కల జంతువుల వర్గీకరణ. క్లాసిఫికేషన్, ప్లాంట్ అండ్ యానిమల్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ ప్లాంట్స్ అండ్ ప్రైమరీ పార్ట్స్. ప్లాంట్స్ అండ్ ప్రైమరీ పార్ట్స్, మొక్కలు ప్రాథమిక భాగాలు. మొక్కలు ప్రాథమిక భాగాలు. తర్వాత సెల్ బయాలజీ, జెనెటిక్స్, కణశాస్త్రము, తర్వాత జన్యు శాస్త్రము. సో ఇవి కొన్ని ఆర్డర్లు. అంటే వెయిటేజ్ని బట్టి మనం ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అనేది ఇలా ఉంటుంది. రైట్, మనం దాంట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే దీనిలో ఫస్ట్ హ్యూమన్ ఫిజియాలజీ, మానవ శరీర ధర్మశాస్త్రం. మీరు చూడండి, ఎప్పుడైనా దీంట్లో హ్యూమన్ ఫిజియాలజీ, మానవ శరీర ధర్మశాస్త్రంలో మనకు హ్యూమన్ ఫిజియాలజీలో ప్రతిదీ కూడా ఫస్ట్ జీర్ణ వ్యవస్థ అంటారు. ఫస్ట్ వన్ జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్. జీర్ణ వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థ. సో తెలుగు, ఇంగ్లీష్ మీడియం రెండు రాస్తున్నాను. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎస్పెషల్లీ సైన్స్ రెండు టర్మినాలజీలు కూడా అవసరం, నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి అదే ఇంగ్లీష్లో ఉన్న పదాన్ని తెలుగులో రాస్తున్నారు. ఎగ్జామ్లో ఇంగ్లీష్లో ఉన్న పదాన్ని తెలుగులో రాస్తున్నారు కాబట్టి రెండు నేర్చుకోవాల్సిందే. కాబట్టి రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ. ఇంకోటి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ. బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ. ఇంకోటి ఎక్స్క్రిటరీ సిస్టమ్, విసర్జక వ్యవస్థ. ఈ సిస్టమ్స్ అన్నీ కూడా హ్యూమన్ ఫిజియాలజీలో వస్తుంది.
ఇక్కడ కామన్గా ఒక పదం మీరు గమనించాలి. డైజెస్టివ్ సిస్టమ్ అంటున్నా, రెస్పిరేటరీ సిస్టమ్ అంటున్నా, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, ఈ వ్యవస్థ అంటున్నాం. మరి వ్యవస్థ అంటే సిస్టమ్ మీన్స్ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ ఈజ్ కాల్డ్ సిస్టమ్. అనేక అవయవాల సముదాయం ఏదైతే ఉందో అదే వ్యవస్థ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణ వ్యవస్థలో ఒక భాగమే కాదు, అనేక భాగాలన్నీ కలిస్తే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ జీర్ణ వ్యవస్థలో మానవుని జీర్ణ వ్యవస్థ చూడండి. నోరు, ఆశకుహరము, గ్రసని, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, అలా ఇవన్నీ ఉంటాయి. అంటే వాటన్నిటినీ కలిపి వ్యవస్థ అంటాం. సో గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ ఈజ్ కాల్డ్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఈ నోరు, తర్వాత గ్రసని, జీర్ణాశయము, తర్వాత చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, వీటన్నిటినీ కలిపి వ్యవస్థ అంటాం. అయితే మరి జీర్ణ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏంటి, శ్వాస వ్యవస్థ వల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు నేర్చుకోవాలి అంటే, జీర్ణ వ్యవస్థ ద్వారా మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థం పూర్తిగా జీర్ణమవుతుంది. మనం తీసుకున్న ఆహార పదార్థం పూర్తిగా జీర్ణమవుతుంది, అది జీర్ణ వ్యవస్థ ద్వారా. శ్వాస వ్యవస్థ ద్వారా, ఈ శ్వాస వ్యవస్థ ద్వారా శక్తి విడుదలవుతుంది. ఈ శ్వాస వ్యవస్థ ద్వారా మనకు శక్తి విడుదలవుతుంది. మరి విడుదలైన శక్తి మన శరీరంలో ప్రతి కణానికి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా, అది రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా. మరి అలా శక్తి అందిన తర్వాత మిగిలినటువంటి వ్యర్థ పదార్థం, ఆ వ్యర్థ పదార్థం బయటికి వెళ్ళాలి అంటే విసర్జక వ్యవస్థ ద్వారా. జీర్ణ వ్యవస్థ ద్వారా తీసుకున్న ఆహార పదార్థం పూర్తిగా జీర్ణమవుతుంది. తర్వాత శ్వాస వ్యవస్థ ద్వారా శక్తి విడుదలవుతుంది. అలా విడుదలైన శక్తి ప్రతి కణానికి వెళ్ళేది రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా. మిగిలిన వ్యర్థ పదార్థం బయటికి విడుదలయ్యేది విసర్జక వ్యవస్థ ద్వారా. ఇవి ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నాయి. రైట్, చూద్దాం. దీంట్లో ఈ జీర్ణ వ్యవస్థలో జీర్ణక్రియ భాగాలు, జీర్ణ వ్యవస్థలో ప్రతిదీ కూడా, సో ప్రతి దాని గురించి కూడా క్లియర్గా అవగాహన ఉండాలి. జీర్ణక్రియలో ఏ భాగాలు ఉంటాయి, జీర్ణ వ్యవస్థలో ఏ భాగాలు ఉంటాయి, దేన్ని జీర్ణక్రియ అనేసి అంటాం, తర్వాత ఈ జీర్ణక్రియలో రకాలు, తర్వాత ఈ జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి భాగాలు మొత్తం కూడా దీంట్లో నేర్చుకుంటాం. మరి ఈ కాలేయము, క్లోమ్, ఆ జీర్ణ వ్యవస్థలో కొన్ని జీర్ణ గ్రంథులు అనేవి ఉంటాయి. జీర్ణ గ్రంథులు అనేసి ఉంటాయి. దాంట్లో లాలాజల గ్రంథులు ఉంటుంది, జఠర గ్రంథులు ఉంటాయి, తర్వాత క్లోమ గ్రంథి, కాలేయము, ఇటువంటివి కొన్ని. మరి దీంట్లో కాలేయము, క్లోమ్, ఇక్కడ నుంచి బిట్లు రిపీట్ అవుతూనే ఉంటుందండి. హ్యూమన్ ఫిజియాలజీ నుంచి కాలేయము, క్లోమ్ ఇవి రెండు అవసరం. అంటే కాలేయం ఏం పనిచేస్తుంది, క్లోమం ఏం పనిచేస్తుంది, ఒకవేళ ఇదే కాలేయం పని చేయకపోతే మనకి ఏ రోగాలు వస్తాయి. కాబట్టి సో జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే చిన్నపిల్లల్లో రక్తం ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది, అడల్ట్ పెద్దవారిలో ఎర్ర రక్త కణాలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి, తర్వాత మనం తీసుకునే ఆహార పదార్థం ఏదైతే ఉందో ఆ ఆహార పదార్థం జీర్ణం అవ్వాలి. జీర్ణం అవ్వాలి అంటే ఇవి పని చేయాల్సిందే. హెపటైటిస్ అంటున్నాం, హెపటైటిస్ లేదా జాండీస్ అంటాం, అది లివర్ డిసీజ్, కాలేయ సంబంధ వ్యాధి. మరి క్లోమం, సో క్లోమం గురించి మరి అందరికీ తెలియాలి. అంటే ఒకవేళ ఆ క్లోమం పని చేయకపోతే మనకు వచ్చే డిసీజెస్ అంటే అక్కడ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి.
దాన్ని క్లోమాన్ని మనం ఏమంటామంటే మిక్స్డ్ గ్లాండ్, మిశ్రమ గ్రంథి, మిశ్రమ గ్రంథి అంటాం. ఇది అన్ని బుక్కుల్లో ఉంటుంది. కానీ ఒకసారి తెలంగాణలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్లో ఇక్కడ నుంచి అసలు ఈ బుక్కులో లేనటువంటి బిట్ అది. అంటే అందరికీ మిశ్రమ గ్రంథి అనేసి అంటే క్లోము ఒకటే తెలుసు, ఎందుకంటే ప్రతి బుక్లో ఉంటుంది కాబట్టి. కానీ క్వశ్చన్ ఎలా అడిగాడంటే ఈ క్రింది వాటిలో మిశ్రమ గ్రంథి అని వేటిని అంటారు? జాగ్రత్త వినండి. సో మిక్స్డ్ గ్లాండ్, ఈ క్రింది వాటిలో మిశ్రమ గ్రంథి అని వేటిని అంటారు? ఆప్షన్ ఏ లివర్ అండ్ ప్యాంక్రియాస్, క్లోమం. ఆప్షన్ బి స్టమక్, జీర్ణాశయం, లివర్, కాలేయం. జాగ్రత్త వినండి. ఆప్షన్ సి క్లోమం, జీర్ణాశయం, క్లోమం, జీర్ణాశయం. ఆప్షన్ డి కాలేయం, లాలాజల గ్రంథులు. సో మిక్స్డ్ గ్లాండ్, మిశ్రమ గ్రంథి. క్వశ్చన్ ఏంటంటే మిశ్రమ గ్రంథి అని వేటిని అంటారు? ఇది క్వశ్చన్. నార్మల్గా క్లాస్ చెప్పేటప్పుడు ఎవరైనా అనేది ఏంటంటే క్లోమం, మిశ్రమ గ్రంథి అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ క్లోమమే, వేరేది ఏమి లేదు. అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎలా ఉందో. ఆ క్వశ్చన్ కంటే నీకు సబ్జెక్ట్ బట్టి కొట్టడం కాదు, ఎనాలిసిస్ చేయాలి. ఈ మిశ్రమ గ్రంథి అనేది క్లోమం ఒకటి తెలుసు, మరి దానికంటే ముందు దేన్ని మిశ్రమ గ్రంథి అంటావు? మిశ్రమ గ్రంథి అంటే ఏంటి? మిశ్రమము అంటే అర్థం రెండు కలిసి ఉన్నటువంటిది. అంటే గ్రంథులు రెండు రకాలు, ఒకటి నాళ గ్రంథి, ఇంకోటి వినాళ గ్రంథి. మనకు తర్వాత టాపిక్లో కూడా వస్తుంది. అవి రెండు కూడా ఒకే దాంట్లో ఉండాలి, అది మిశ్రమ గ్రంథి. మనకి ఎక్కువగా అందరికీ ఐడియా ఉన్నది క్లోమం. అయితే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ లివర్, ప్యాంక్రియాస్, కాలేయము, క్లోమం. ఆప్షన్ బి స్టమక్, లివర్, జీర్ణాశయము, కాలేయము. ఆప్షన్ సి ప్యాంక్రియాస్, స్టమక్, క్లోమం, జీర్ణాశయం. ఆప్షన్ డి లివర్ అండ్ సలైవరీ గ్లాండ్స్. సలైవరీ గ్లాండ్స్ రైట్. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి క్లోమం, జీర్ణాశయం. అది ఎందుకు జీర్ణాశయంను కూడా ఎందుకు మిశ్రమ గ్రంథి అంటాం అనేది మనకు టాపిక్ చెప్పేటప్పుడు వస్తుంది, అక్కడ డిస్కస్ చేద్దాం. డయాబెటీస్ మిల్లిటస్, డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటున్నారు కదా. సో అంటే మన వాడుక భాషలో మాట్లాడుకునేది ఈ మధుమేహ వ్యాధి, చక్కెర వ్యాధి, షుగర్ అంటాం. ఆ షుగర్ రావడానికి రీజన్ ఏంటంటే ఈ క్లోమానికి కోపం వస్తే. అంటే ఆల్ఫా బీటా కణాలు ఉంటాయి, మనకు టాపిక్ చెప్పేటప్పుడు ఇంకా క్లియర్గా వస్తుంది. అక్కడ ఆల్ఫా బీటా కణాలు ఉంటాయి. ఈ ఆల్ఫా మరియు బీటా కణాల్లో వచ్చేసి అక్కడ బీటా కణాల నుంచి ఇన్సులిన్ హార్మోన్ ఉంటుంది. ఆ ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోతే అప్పుడు డయాబెటీస్. అంటే లివర్ అవసరం, ప్యాంక్రియాస్ అవసరం, ఇవి రెండు కూడా కీ రోల్. తర్వాత చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు. అంటే పూర్తిగా జీర్ణమయ్యేదేమో చిన్న ప్రేగులు, మరి పెద్ద ప్రేగు యొక్క ఫంక్షన్ ఏంటి? స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. వీటి యొక్క పని ఏంటి? ఏమేం భాగాలు ఉంటాయి? అయితే ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ ఈ ఎగ్జామ్లో అడిగింది ఏంటంటే ఆ పార్ట్స్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు. అంటే ఈ స్మాల్ ఇంటెస్టైన్లో మళ్ళీ 3 పార్ట్స్, చిన్న ప్రేగులో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. ఒకటి డ్యూయోడినము, ఆంత్రమూలం అంటాం. ఇంగ్లీష్లో ఉన్న పదాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆంత్రమూలము, తర్వాత
జెజునం, ఇలియం, వీటిని ఆరోహణ క్రమము అవరోహణ క్రమంలో అడిగాడు. సో అంటే జీర్ణ వ్యవస్థకి సంబంధించి మొత్తం కూడా దీంట్లో వస్తుంది. సెకండ్, రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థ. సో రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థ. శ్వాస వ్యవస్థలో రెస్పిరేషన్, శ్వాసక్రియ. దేన్ని శ్వాసక్రియ అంటాం? ఉచ్ఛ్వాస ప్రక్రియ, నిశ్వాస ప్రక్రియ, ఇది అందరికీ తెలుసు. అది శ్వాసక్రియ అంటాం. మరి శ్వాసక్రియలో మనం ఉపయోగించే వాయువు, శ్వాసక్రియలో ఉపయోగించే వాయువు ఏంటి? సో దేన్ని లోపల తీసుకుంటాం, సో దేన్ని బయటికి పంపిస్తాం, ఎక్కువగా ఉపయోగపడేది ఏంటి, ఎన్ని రకాల శ్వాసక్రియలు ఉన్నాయి, తర్వాత దీంట్లో ఈ అప్లికేషన్స్, అవాయు శ్వాసక్రియ, వాయు శ్వాసక్రియ అనేసి అంటాం. అవాయు శ్వాసక్రియకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్స్ కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ శ్వాసక్రియ రకాలు. శ్వాసంగం అంటే చేపల్లో శ్వాసక్రియ కోసం ఉపయోగపడేది ఏంటి, కప్పల్లో ఏంటి, మానవుల్లో ఏంటి, వానపాములో శ్వాసంగం ఏంటి, ఇవన్నీ కూడా దాంట్లో వస్తుంది. మానవుని శ్వాసక్రియ విధానము మరియు వ్యాధులు అంటే ఇక్కడ హ్యూమన్ రెస్పిరేటరీ ఆర్గాన్, మానవునిలో శ్వాసంగం ఏంటి అంటే లంగ్స్, ఊపిరితిత్తులు. ఆ ఊపిరితిత్తుల యొక్క నిర్మాణం ఏంటి, పనిచేసే విధానం, తర్వాత అసలు గాలి లోపల ఎక్కడ స్టోరేజ్ అయి ఉంటుంది. మామూలుగా మనం గాలి తీసుకోకుండా అంటే బయట నుంచి మనం ఆక్సిజన్ తీసుకోకపోతే చనిపోతారంట. మరి లోపల ఎక్కడ స్టోరేజ్ అయి ఉంటుంది? ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఈ కరోనా డిసీజ్ ఏదైతే ఉందో ఆ వైరస్ ప్రభావం లంగ్స్ మీద పడుతుంది అంటున్నారు. అంటే లంగ్స్ మీద పడుతుందంటే ఆ ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తుంది అంటున్నారు కదా. ఆ ఊపిరితిత్తుల్లో ఆల్వియోలైస్, వాయు గోణులు ఉంటాయి. ఆ వాయు గోణులు ఉంటాయి. సో ఆ వాయు గోణుల్లో ఎయిర్ స్టోరేజ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ వైరస్ ఆల్వియోలైస్ వాయు గోణుల మీద ప్రభావం చూపిస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ ఇలా ఉంటే ఈ ఆల్వియోలైస్ ఇలా ఉంటుంది. అంటే ఈ ఆల్వియోలైస్ వాయు గోణులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎయిర్ స్టోరేజ్ అయి ఉంటుంది. వైరస్ ప్రభావం వీటి మీద వచ్చేసరికి అక్కడ గాలి నిలువ ఉండదు. అప్పుడు ఊపిరాడట్లేదు అనేసి అంటారు. తద్వారా అప్పుడు ఆక్సిజన్ అందక, అవయవాలకు ఆక్సిజన్ అందక వ్యక్తి చనిపోతాడు. అటువంటి కొన్ని డిసీజెస్, తర్వాత ఈ శ్వాసక్రియ విధానము, ఆ భాగాలు, అది రెస్పిరేటరీ సిస్టంలో వస్తుంది. నెక్స్ట్ ఈ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలో దీని గురించి ఇంకా క్లియర్గా ఒక ముక్కలో చెప్పాలంటే మనకి ఈ 3 భాగాల గురించి కనుక అర్థమైతే రక్త ప్రసరణ వ్యవస్థ మొత్తం అర్థం అవుతుంది. ఒకటి మోటార్, ఇంకోటి పైప్, ఇంకోటి వాటర్. బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలో మోటార్ ఒకటి, పైప్ ఒకటి, వాటర్ ఒకటి. ఇవి 3 కూడా బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. అంటే ఈ మోటార్ని మనం గుండెతో కంపేర్ చేయొచ్చు. జాగ్రత్త వినండి, గుండెతో కంపేర్ చేస్తాం. ఈ పైపులు ఏవైతే ఉన్నాయో వీటిని రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్. ఇంకోటి సో వాటర్ని, ఇదేమో రక్తం. ఇక్కడ చెప్పేది అదే, గుండె నిర్మాణము, పనిచేయ విధానం, తర్వాత రక్తనాళాలు అంటే ఇవేమో పైపులు, తర్వాత రక్తం, బ్లడ్. సో ఇది వాటర్తో కంపేర్ చేస్తాం. అంటే వివిధ జీవుల్లో గుండె గదులు, తర్వాత ఎన్నెన్ని గదులు అవేంటి, తర్వాత మానవుని యొక్క ఉదయ నిర్మాణము, అసలు ఎందుకు పనిచేస్తుంది గుండె, ఆగిపోతే సో ఏమవుతుంది. ఇప్పుడు హార్ట్ అటాక్ అంటున్నారు, ఎందుకు వస్తుంది? సైలెంట్ కిల్లర్. ఇదే హార్ట్ అటాక్ని సైలెంట్ కిల్లర్ అంటే ఓన్లీ 2 డిసీజెస్ ఇస్ కాల్డ్ సైలెంట్ కిల్లర్. ఫస్ట్ వన్ ట్యూబర్క్యులోసిస్, టీబీ, నిశ్శబ్ద హంతకి అంటాం, క్షయవ్యాధి.
ఇంకోటి ఈ హార్ట్ అటాక్. అంటే పనిచేసే విధానం ఏ విధంగా పనిచేస్తుంది, తర్వాత నిర్మాణం ఏంటి, అదొకటి. రక్తనాళాలు, రక్తం. ఇక్కడ ఎందుకని మోటారు, పైప్, వాటర్ అన్నా ఉంటే, ఆ మోటార్ ఆన్ అయితే సో వాటర్ బయటికి రావాలి. అలా వాటర్ బయటికి రావాలంటే అది పైప్ ద్వారా. ఇక్కడ హార్ట్ బీట్ జరగాలి. ఎప్పుడైతే గుండె కొట్టుకుంటుందో అప్పుడు బ్లడ్ బయటికి వస్తుంది. ఆ రక్తం బయటికి వచ్చేది రక్తనాళాల ద్వారా. కాబట్టి ఈ మూడు కూడా రక్త ప్రసరణ వ్యవస్థ. దీంట్లో గుండె నిర్మాణము, బీపీ, హై బీపీ, లో బీపీ అంటున్నాం. విచిత్రం ఏంటంటే ఇప్పుడు చిన్న వయసులోనే నాకు బీపీ పెరిగిపోతుంది అంటున్నారు. ఎందుకు పెరుగుతుంది బీపీ? అది గుండె ఏ విధంగా పనిచేస్తుంది, అది సక్రమంగా పని చేయాలంటే నువ్వేం చేయాలి, ఎటువంటి ఆహార పదార్థాన్ని తీసుకోవాలి అనేది సో ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో వస్తుంది. రక్తనాళాలు, ధమనులు, సిరలు, రక్తకేశ నాళికలు. అయితే మనకి ఇక్కడ నుంచి అప్లికేషన్ టైప్లో అడిగే బిట్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడూ కూడా సైన్స్లో 2 రకాల క్వశ్చన్స్, ఎస్పెషల్లీ బయాలజీలో 2 రకాల క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇదంతా డైరెక్ట్గా మనం బుక్లో ఉన్న చదివేస్తాం, కానీ ఇంకా అప్లికేషన్ ఓరియంటెడ్లో వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. ఎప్పుడు తెలుస్తుంది నీకు అంటే, ఎప్పుడైతే నువ్వు సబ్జెక్ట్ని ఎనాలిసిస్ చేసి చదువుతావో, గుడ్డిగా కాకుండా ఎనాలిసిస్ చేసి చదువుతావో అప్పుడు ఐడియా ఉంటుంది. ఇక్కడ చూడండి, గుండె నిర్మాణం అన్నాం అంటే ఇప్పుడు గుండె నిర్మాణము, పనిచేసే విధానము, ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి ఒక టెస్ట్ ఒకటి ఉంటుంది. నాడీ వ్యవస్థలో మెదడిక పనితీరుని తెలుసుకొని ఇంకో టెస్ట్ ఎంఆర్ఐ అనేసి అంటాం. ఇక్కడ ఈసీజీ అనేసి అంటాం. ఇక్కడ రక్తనాళాల్లో అప్లికేషన్ టైప్లో ఉన్న క్వశ్చన్ ఏంటంటే, మనం రక్తదానం చేస్తాం. అలా రక్తదానం చేసేటప్పుడు ఒక వ్యక్తి నుంచి రక్తాన్ని తీసుకొని ఇంకొక వ్యక్తిని రక్తాన్ని ఎక్కించేది ఈ క్రింది వాటిలో వేటి ద్వారా జరుగును? చూడండి, రక్తాన్ని తీసుకొని మరో వ్యక్తికి రక్తాన్ని ఎక్కించడం వేటి ద్వారా జరుగును? ఆప్షన్ ఏ ఆర్టరీస్, ధమనులు. ఆప్షన్ బి సో వెయిన్స్, సిరలు. ఆప్షన్ డి సో ఆప్షన్ సి బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు. ఆప్షన్ డి పైవన్నీ. ఇంకోటి, అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్స్లో ఇంజెక్షన్స్ వేస్తారు. అది ధమనుల ద్వారానా, సిరల ద్వారానా, రక్తకేశ నాళికలా, అది తెలియాలి. ఇటువంటి మన నిత్య జీవితంలో జరుగుతున్న క్వశ్చన్స్ సో ఈ రకంగా వీటిలో నుంచి వచ్చేది. మరి రక్తం, వాటి రెండింటి క్వశ్చన్స్కి ఆన్సర్ టాపిక్ చెప్పేటప్పుడు చెప్తాను. అక్కడ క్లియర్గా మన డయాగ్రామ్తో క్లియర్గా అర్థమవుతుంది. రక్తంలో ఉండే కణాలు, మళ్ళీ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అనేసి అంటాం. తర్వాత రక్త ఫలికీకలు, ప్లేట్లెట్స్. సో మామూలుగా ఫీవర్ వచ్చినప్పుడు డెంగ్యూ ఫీవర్ అంటాం. ఆ రక్త కణాలు పడిపోయాయి అనేసి ప్లేట్లెట్ కౌంట్ తగ్గింది అంటారు. అసలు ఎంత ఉండాలి, ఎంత తగ్గితే పడిపోయింది అంటారు. ఆ ప్లేట్లెట్ రక్త కణాలు, రక్త ఫలికలు ఏవైతున్నా అవి డెవలప్ అవ్వాలంటే ఎటువంటి ఆహార పదార్థాలు అవసరం? ఇవన్నీ కూడా మనకు రక్త కణాల్లో వస్తుంది. తర్వాత దీంట్లోనే ఈ బ్లడ్ గ్రూప్స్, రక్త వర్గాలు ఈ మొత్తం కూడా మనం ఈ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ ఏదైతుందో దాంట్లో డిస్కషన్ చేస్తాం. ఇంకోటి ఈ విసర్జక వ్యవస్థ ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఈ విసర్జక వ్యవస్థ ఎక్స్క్రిటరీ సిస్టంలో స్టడీ ఆఫ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్, దట్ ఈస్ కాల్డ్ యూరాలజీ. విసర్జక వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని యూరాలజీ అంటాం. యూరాలజీ వేరు, న్యూరాలజీ వేరు. యూరాలజీ వేరు, న్యూరాలజీ వేరు. న్యూరాలజీ అంటే నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ. ఇక్కడ మనం చెప్పేది యూరాలజీ, విసర్జక వ్యవస్థ.
మరి ఎందుకని విసర్జించాలి? విసర్జించకపోతే ఏమవుతుంది అంటే, ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే, మన మాటలో మాట్లాడాలంటే, శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలు బయటికి పంపించాలి, లేదా మనకు అవసరం లేనటువంటి పనికిరాని చెత్త ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళాలి. అది వెళ్ళాలంటే ఈ వ్యవస్థ అవసరం. ఎక్స్క్రిటరీ సిస్టమ్, ఎలిమినేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ అవర్ బాడీ. సో దీంట్లో మనకు యూరియా, యూరిక్ యాసిడ్, అమోనియా ఇవి కొన్ని ఉంటాయి. తర్వాత సో ఎక్స్క్రిటరీ సబ్స్టెన్స్, ఈ క్రింది వాటిలో క్వశ్చన్ జాగ్రత్త వినండి. ఈ క్రింది వాటిలో విసర్జక పదార్థము, ఈ క్రింది వాటిలో విసర్జక పదార్థము ఆప్షన్ ఏ యూరియా, ఆప్షన్ బి హార్మోన్, ఆప్షన్ సి క్రియాటిన్, ఆప్షన్ డి పైవన్నీ. సో ఎక్స్క్రిటరీ సబ్స్టెన్స్, ఈ క్రింది వాటిలో విసర్జక పదార్థము అని చెప్పి యూరియా, హార్మోన్, క్రియాటిన్, ఆప్షన్ డి పైవన్నీ. సో ఆన్సర్ తెలిస్తే మీరు అనాలిసిస్ చేసి చెప్పండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. ఎందుకు పైవన్నీ అనేది మనకు ఈ విసర్జక వ్యవస్థ అయిపోయేటప్పుడు వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇంకొక రకంగా అప్లికేషన్ టైప్లో ఇచ్చిన బిట్ ఏంటంటే, మామూలుగా మనకు తెలిసింది ఏంటంటే మానవుని మూత్రం ఏ కలర్లో ఉంటుంది అంటే, అది జనరల్గా అందరికీ తెలుసు, లేత పసుపు రంగు, పెయిల్ ఎల్లో కలర్, పెయిల్ ఎల్లో కలర్. కానీ ఒకసారి క్వశ్చన్ ఇచ్చింది ఏంటంటే ఎగ్జామ్లో, ఒక వ్యక్తి, జాగ్రత్త వినండి, ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసిన తర్వాత, ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసిన తర్వాత ఆ మూత్రాన్ని నిల్వ చేయగా, నిల్వ చేసిన మూత్రం గాఢమైన వాసన రావడానికి గల కారణం ఏంటి అన్నది. ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసిన తర్వాత ఆ మూత్రాన్ని నిల్వ చేయగా, ఆ నిల్వ చేసిన మూత్రం గాఢమైన వాసన రావడానికి గల కారణం అనిచ్చి కింద ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటో ఆప్షన్స్ అంటే, దీంట్లో ఫస్ట్ వన్ యూరియా అమోనియాతో చర్య పొంది యూరిక్ యాసిడ్, యూరిక్ ఆమ్లంగా మారడం, అది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి యూరియా యూరిక్ యాసిడ్తో చర్య పొంది అమోనియాగా మారడం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆప్షన్ సి యూరియా బ్యాక్టీరియాతో చర్య పొంది అమోనియాగా మారడం. ఆప్షన్ డి అమోనియా బ్యాక్టీరియాతో చర్య పొంది యూరియాగా మారడం. రైట్. జాగ్రత్త వినండి. దీనికంటే ముందు నీకు ఇంకో విషయం తెలియాలి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ యూరిన్ రిలీజ్ చేసిన తర్వాత మూత్ర విసర్జన అయిన తర్వాత స్టోరేజ్ చేసిన యూరిన్ వాసన రావడానికి అన్నాడు. బట్ దానికంటే ముందు ఏం తెలియాలి? అసలు మానవుని మూత్రం గాఢమైన వాసన రావడానికి కారణం ఏంటి? చూడండి క్వశ్చన్ ఎలా లింకప్గా అడుగుతున్నారో, క్వశ్చన్ ఎలా అనాలిసిస్గా ఉందో అబ్జర్వ్ చేయండి. అసలు మామూలుగా మానవుని మూత్రం గాఢమైన వాసన రావడానికి కారణం ఏంటి అంటే మనకు అమోనియా. అది జనరల్గా. ఇక్కడేమంటున్నాడు?
యూరిన్ రిలీజ్ చేసిన తర్వాత మూత్ర విసర్జన చేసి అలా నిల్వ చేస్తే నిల్వ చేసిన మూత్రం గాఢమైన వాసన రావడానికి కారణం అన్నారు. రైట్. ఇక్కడ ఆన్సర్ మీరు గెస్ చేయండి. 1 నిమిషం టైం ఇస్తాను. తర్వాత నేను ఆన్సర్ చెప్పినప్పుడు అది కరెక్టా కాదా మీకు మీరు ఎనాలిసిస్ చేయండి. అది మీ అంతరాత్మకు మీరే కరెక్ట్గా చెప్పుకోవాలి. రైట్. ఆప్షన్స్ మళ్ళీ ఇస్తున్నా, మళ్ళీ చెప్తున్నా. యూరియా అమోనియాతో చర్య పొంది యూరిక్ యాసిడ్గా మారడం. ఆప్షన్ బి యూరియా యూరిక్ ఆమ్లంతో చర్య పొంది అమోనియాగా మారడం. ఆప్షన్ సి యూరియా బ్యాక్టీరియాతో చర్య పొంది అమోనియాగా మారడం. ఆప్షన్ డి అమోనియా యూరియాతో బ్యాక్టీరియాతో చర్య పొంది యూరియాగా మారడం. ఆలోచించండి. ఇంకా విసర్జక వ్యవస్థలో విసర్జకంగము మూత్రపిండాలు, కిడ్నీ స్టోన్స్ మూత్రపిండాల్లో రాళ్ళు అంటాం, డయాలసిస్ అంటాం. డయాలసిస్ తర్వాత కిడ్నీ స్టోన్స్ అని ఏంటంటాం? ఫస్ట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ హ్యూమన్ బాడీ, మానవ శరీరంలో మొట్టమొదటగా అవయవ మార్పిడి జరిగిన భాగం ఏది? మూత్రపిండాలు, కిడ్నీస్. అంటే ఏ విధంగా పనిచేస్తుంది, ఆ నిర్మాణం ఏంటి, వ్యాధులు ఏంటి, తర్వాత హార్మోన్ రిలీజ్ అవుతుంది, హెచ్సిజి అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఇన్ ఫీమేల్ యూరిన్, స్త్రీల మూత్రంలో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకు విసర్జక వ్యవస్థలో వస్తుంది. రైట్. అక్కడ ఆన్సర్ జాగ్రత్త వినండి. ఇక్కడ యూరియా అనేది బ్యాక్టీరియాతో చర్య పొంది అమోనియాగా మారడం. అది మీకు డీటెయిల్గా ఈ టాపిక్ చెప్పేటప్పుడు డీటెయిల్గా అక్కడ ఇస్తాను. ఇక్కడ విసర్జక వ్యవస్థలకు సంబంధించింది, తర్వాత విసర్జక వ్యవస్థకు సంబంధించి మానవునికి విసర్జక వ్యవస్థ, ఈ మొత్తం కూడా ఇక్కడ వస్తుంది ఎక్స్క్రిటరీ సిస్టంలో. నెక్స్ట్ దీని తర్వాత నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ. దీని తర్వాత ఈ నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ. సో దీంట్లో ఈ నాడీ వ్యవస్థలో దేన్ని నర్వస్ సిస్టమ్ మనం ఎక్స్క్రిటరీ సిస్టమ్ అన్నాం. తర్వాత విసర్జక వ్యవస్థ వేరు, ఈ నాడీ వ్యవస్థ మరియు అంతఃస్రావిక వ్యవస్థ, ఇవి రెండు కూడా శరీర సమతా స్థితికి ఉపయోగపడుతుంది. బాడీ బ్యాలెన్సింగ్ కోసం ఆ జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, వాటి యొక్క ఫంక్షన్ ఏంటో చెప్పాను. ఇక్కడ నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్, దిస్ ఇస్ కాల్డ్ ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టమ్ బాడీ బ్యాలెన్సింగ్, శరీర సమతాస్థితి కోసం. ఈ నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ, ద స్టడీ ఆఫ్ నర్వస్ సిస్టమ్, న్యూరాలజీ. యూరాలజీ వేరు, న్యూరాలజీ వేరు. అయితే ఈ నాడీ వ్యవస్థలో ఉపయోగం ఏంటి? మనం సక్రమంగా ఉన్నాము అంటే దానికి కారణం నాడీ వ్యవస్థనే. ఎప్పుడెప్పుడో ఉన్నటువంటి ఆ పాత కాలంలో కొన్ని విషయాలు ఇప్పటికీ మనకు అలా గుర్తుంది అంటే దానికి కారణం నాడీ వ్యవస్థనే. దాంట్లో మెదడు. నువ్వు రోడ్డు దాటాలి, ఇవన్నీ నిత్య జీవితంలో జరిగేవే. రోడ్డు దాటాలి, అలా రోడ్డు దాటాలంటే సో ఇక్కడ నుంచి సిగ్నల్స్ వస్తేనే, లేదా రోడ్డు దాటేటప్పుడు మధ్యలో టక్కున నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ నేను పనిచేయని ఆగిపోతా అంటే నువ్వు అక్కడే ఉంటావు. తర్వాత ఏం జరుగుతుందో అంటే మనం బ్యాలెన్సింగ్గా ఉండాలి, నిలబడాలి, ఏం మాట్లాడుతున్నావో తెలియాలి, ఎదుటి వ్యక్తులు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎనాలిసిస్ చేయాలి. ఇవన్నీ కూడా ఒక రకంగా హ్యూమన్ బాడీ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చదువుతూ ఉంటే ఆ ఇంట్రెస్ట్ వేరు. ప్రపంచం యాక్చువల్గా మనం అనుకుంటాం కదా, జీవితం చాలా బిజీగా ఉన్నావా? నువ్వు కాదు బిజీగా ఉన్నది, లోపల ఉన్నది ఇంకో ప్రపంచం.
ఇంకొక ప్రపంచం లోపల ఉంది, అది అసలైన బిజీ. ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచో ప్రయాణం చేసేటప్పుడు అక్కడి నుంచి గంట సేపు ఆగినా ఏం కాదు, నీ డే మొత్తం కూడా షెడ్యూల్ బిజీ ఏమీ కాదు. బట్ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్, లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా, కణాలన్నీ కూడా రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా వెళ్ళే శక్తి ప్రతి కణానికి వెళ్ళాలి. ఆ కణం అంతా కూడా బ్రతికుండాలి, చేయాల్సిన పని చేస్తూనే ఉండాలి. లోపల ఉన్న అసలైన ప్రపంచం బిజీ షెడ్యూల్ అంటే లోపల మనది కాదు. బయట నుంచి ఆక్సిజన్ తీసుకోవాలి, అక్కడి నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళాలి, ఊపిరితిత్తుల నుంచి గుండెకి వెళ్ళాలి, గుండె దగ్గర నుంచి రక్తం ద్వారా ప్రతి కణానికి వెళ్ళాలి. గుండె ఎప్పుడు కూడా కొట్టుకుంటూనే ఉండాలి. మన గంట సేపు పని చేసేసరికి అలసిపోయామంటాం. మరి అటువంటిది గుండె కూడా ఇంతసేపు కొట్టుకుంటూనే ఉన్నా కదా, ఒక నిమిషం నేను రెస్ట్ తీసుకుంటా అంటే ఆలోచించండి. ఏది నువ్వు నీకున్న ప్రపంచం, బయట ప్రపంచం బిజీనా, లోపలున్న అవయవాలు బిజీనా? అసలైన ప్రపంచం లోపల ఉంది. రైట్. సో అయితే ఇక నర్వస్ సిస్టంలో మన నాడీ వ్యవస్థ అనేది 3 రకాలు. ఒకటి కేంద్రీయ నాడీ వ్యవస్థ, తర్వాత పరదీయ నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. ఈ కేంద్రీయ నాడీ వ్యవస్థ దేన్ని అంటాం మనం? కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటే ఒకటి మెదడు. కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటే ఒకటి మెదడు మరియు వెన్నెముక. సో మెదడు మరియు వెన్నెముకను కలిపి కేంద్రీయ నాడీ వ్యవస్థ అనేసి అంటాం. సెంట్రల్ నర్వస్ సిస్టమ్. కేంద్రీయ నాడీ వ్యవస్థలో ఒకటి మెదడు అండ్ స్పైనల్ కార్డ్, వెన్నెముక. మరి పరదీయ నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థలో ఒకటి, సో దీన్ని పరదీయ నాడీ వ్యవస్థ, దీన్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, పిఎన్ఎస్. నర్వస్ సిస్టమ్ ఒకటి సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పిఎన్ఎస్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అటానమస్ నర్వస్ సిస్టమ్. కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్రీయ నాడీ వ్యవస్థలో వచ్చేది ఒకటి మెదడు, వెన్నుముక, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. నెక్స్ట్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, పరదీయ నాడీ వ్యవస్థ ఒకటి క్రేనియల్ నర్వ్స్, కపాల నాడులు, అండ్ స్పైనల్ నర్వ్స్, వెన్ను నాడులు. పరదీయ నాడీ వ్యవస్థలో పరదీయము అంటే అర్థం వెలుపల. అంటే ఈ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ దగ్గర వచ్చేసి మనకు ఇది బ్రెయిన్, ఇది స్పైనల్ కార్డ్. ఈ రెండింటిని మెదడు మరియు వెన్నెముకను కలిపి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం. మరి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, పరదీయ నాడీ వ్యవస్థ, పరదీయం అంటే అర్థం వెలుపలను. అంటే ఇక్కడ కపాల నాడులు, వాటిని, సో ఇక్కడ క్రేనియల్ నర్వ్స్, మెదడు నుంచి కొన్ని బయటకు వస్తాయి. వెన్ను నాడులు, వెన్నెముక నుంచి బయటకు వచ్చేవి. సో ఈ రెండింటిని కలిపి పరదీయ నాడీ వ్యవస్థ, పిఎన్ఎస్. అంటే మెదడుకు సంబంధించిన దాంట్లో ఇక్కడ మెదడు గురించి మాట్లాడేటప్పుడు ఎలా పనిచేస్తుంది, తర్వాత ఆ మెదడు యొక్క పనితీరును తెలుసుకోవడానికి చేసే పరీక్షలు ఏంటి అంటే దాంట్లో ఒకటి మనకు ఎంఆర్ఐ అనేసి అంటాం, ఎంఈజీ, ఈఈజీ, సిటీ స్కాన్, ఇవి కొన్ని. ఈఈజీ వేరు, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈఈజీ వేరు, ఈసీజీ వేరు. ఈఈజీ వేరు, ఈసీజీ వేరు. ఇవేమో నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థకు సంబంధించింది ఈఈజీ. ఈసీజీ అనేది ఇది హార్ట్, గుండె పనితీరును తెలుసుకోవడానికి ప్రచోదనాలు. ఈసీజీ అనేది గుండెకి సంబంధించింది, ఈఈజీ అనేది నాడీ వ్యవస్థకు సంబంధించింది. ఒకటి చెప్పేటప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఆ మెదడుకు సంబంధించినటువంటి పనితీరు,
అంటే ఇక్కడ జాగ్రత్తగా సబ్జెక్ట్ని ఎంత ఎక్కువ ఎనాలిసిస్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. ఇదే నర్వస్ సిస్టమ్ నాడీ వ్యవస్థని జీర్ణ వ్యవస్థతో కూడా కంపేర్ చేస్తాం. ఈ నాడీ వ్యవస్థను తీసుకెళ్ళి జీర్ణ వ్యవస్థలో కూడా యాడ్ చేస్తాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ నోటి ద్వారా తీసుకున్న ఆహార పదార్థం ఏదైతే ఉందో ఆహార వాహిక ద్వారా లోపలికి వెళ్ళాలి. నోట్లో అదంతా నమిలిన తర్వాత బోలస్ ఏర్పడిన తర్వాత మీకు ఇంకా డీటెయిల్గా వస్తుంది అక్కడ. బోలస్ ఏర్పడిన తర్వాత మింగాలి. అంటే ఇక్కడ ఈ మింగడం అనేది మన ఆధీనంలో ఉంటుంది. ఇది ఆహార వాహిక అనుకోండి, ఇది ఆహార వాహిక. మింగడం అనేది నీ కంట్రోల్లో ఉంటుంది. నీ కంట్రోల్లో ఉండడం అంటే ఏంటి? అది నియంత్రిత చర్య. నియంత్రిత చర్య. నువ్వు లోపలికి మింగిన తర్వాత ఆ ఆహార వాహిక ద్వారా ఆహారం జీర్ణాశయంలోకి వస్తుంది. ఇది ఎక్కడ ఆగదు. అంటే ఆపుదామన్నా కానీ నీ కంట్రోల్లో ఉండదు. కాబట్టి ఈ చర్య మన ఆధీనంలో లేదు. కాబట్టి ఇదేమో అనియంత్రిత చర్య. అంటే ఇవన్నీ కూడా బ్రెయిన్ నుంచి సిగ్నల్ రావాలి. కాబట్టి సో కేంద్రీయ నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఇవంతా కూడా మనకు ఈ నాడీ వ్యవస్థలో వస్తుంది. నాడీ కణంకి సంబంధించింది. తర్వాత వ్యాధులు వస్తాయి, మెదడుకు సంబంధించిన వ్యాధులు, ఇదంతా నాడీ వ్యవస్థలో వస్తుంది. తర్వాత ఇంకోటి ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టమ్ అంతఃస్రావిక వ్యవస్థ. సో అంతఃస్రావిక వ్యవస్థలో ఎండోక్రైన్ సిస్టంలో ఇక్కడ కంప్లీట్గా గ్రంథులకు సంబంధించింది. అంటే గ్రంథులు రెండు రకాలు. ఒకటి నాళ గ్రంథి, వినాళ గ్రంథి. నాళ గ్రంథి, వినాళ గ్రంథి. ఇదే నాళ గ్రంథి మనం ఇంకొక మాట అంటాం. అదేంటంటే అది బహిస్రావి గ్రంథి. బహిస్రావి గ్రంథి అనేసి అంటాం. ఇంకోటి వినాళ గ్రంథి లేదా దీన్నే అంతఃస్రావి గ్రంథి. ఇదేమో బహిస్రావి గ్రంథి లేదా దీన్ని ఇంగ్లీష్లో ఎగ్జోక్రైన్ గ్లాండ్. సో దిస్ ఇస్ అ ఎండోక్రైన్ గ్లాండ్. సో ఇక్కడ నుంచి ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంది, ఇక్కడ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అంటే అంతఃస్రావి గ్రంథుల నుంచి విడుదలయ్యేదేమో హార్మోన్స్. అంటే మనం చెప్పేది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇక్కడ ఎండోక్రైన్ సిస్టమ్కి సంబంధించి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మరి ఏ ఏ గ్రంథులు ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, ఆ గ్రంథుల యొక్క పనేంటి, ఉండే ప్రదేశం. ఫర్ ఎగ్జాంపుల్ పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి. ఇక్కడ ఈ గ్లాండ్స్ దగ్గర కూడా గ్రంథుల గురించి మాట్లాడేటప్పుడు కూడా తెలుగులో ఉన్నటువంటి పేర్లు కావాలి, ఇంగ్లీష్లో ఉన్న పేర్లు రెండూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే టర్మినాలజీ ఇంగ్లీష్లో ఉన్న టర్మినాలజీ ఎగ్జామ్లో డైరెక్ట్గా తెలుగులో రాస్తున్నారు. ఆల్రెడీ చాలాసార్లు రిపీట్ అయినటువంటి మాటే థైరాయిడ్ గ్లాండ్ అంటాం. థైరాయిడ్ గ్రంథి. ఆ థైరాయిడ్ గ్రంథి తెలుగులో ఏమంటామంటే అవటు గ్రంథి అంటాం. మీరు ప్రీవియస్ పేపర్ చూసుకోండి, ఎక్కువగా ఇప్పుడు థైరాయిడ్ గ్రంథి అనే ఉంటుంది, థైరాయిడ్ గ్లాండ్. కాబట్టి ఆ ఇంగ్లీష్ పదము తెలుగు పదము రెండు అవసరం. రైట్. అయితే ఇక్కడ గ్రంథులు పరిచయము, తర్వాత ఎక్కడెక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉండే ప్రదేశం అంటే థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ, పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, తర్వాత పార్శ్వవటు గ్రంథి ఎక్కడెక్కడ ఉంటాయి అనేది. ఎగ్జాంపుల్ పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్ బిలో ద హైపోథాలామస్. మెదడులో ఒక భాగం పేరు హైపోథాలామస్. ఆ హైపోథాలామస్ యొక్క క్రింది భాగంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి, అవటు గ్రంథి ఎక్కడ, మెడ భాగంలో కదా. సో అవి ఇంకా అంతఃస్రావి గ్రంథులు ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం. వివిధ గ్రంథులు, అక్కడ నుంచి ఏమేమి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి.
ఎక్కువ రిలీజ్ అయితే ఏమవుతుంది, తక్కువ రిలీజ్ అయితే ఏమవుతుంది, వాటి వల్ల వచ్చే వ్యాధులు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి గ్రోత్ హార్మోన్ ఉంది, లేదా దీన్నే పెరుగుదల హార్మోన్. గ్రోత్ హార్మోన్ లేదా పెరుగుదల హార్మోన్ అనేసి అంటాం. అంటే సో ఈ పెరుగుదల హార్మోన్ కావాల్సిన దానికంటే ఎక్కువగా విడుదలైతే ఏంటి, లేదా తక్కువగా విడుదలైతే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పెరుగుదల హార్మోన్ తక్కువగా విడుదలైతే అప్పుడు మరుగుజ్జుతనం, మరుగుజ్జుతనం లేదా దాన్నే డ్వార్ఫిజం అంటాం. అంటే ఇటువంటి హార్మోన్స్ తక్కువగా రిలీజ్ అయితే ఏంటి, ఎక్కువగా రిలీజ్ అయితే ఏంటి అనేది మొత్తం కూడా మనం ఇక్కడ ఎనాలిసిస్ చేస్తాం. ఇంకొకటి నెక్స్ట్ ఈ